వాళ్ళు అలౌ చేయరు. సింపుల్ లాజిక్. కానీ ఆ ప్రాంతాన్ని బట్టి కూడా అవసరాలు ఉంటాయా పార్టీకి? ఆ ఏరియాకి సంబంధించిన నాయకులు మనం తీసుకుంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది. అట్లేముండదు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇంత గెలిచిన తర్వాత ఇంకా ఈళ్ళు వస్తేనే నాకు 4 సీట్లు వస్తాయి, 4 ఓట్లు వస్తాయి నాకు అంత అమాయకత్వం దానికి లేదు. వాళ్ళు పోయినంత మాత్రం ఎట్లా అయిపోతుందని వీళ్ళకి లేదు. ప్రాక్టికల్గా ఇప్పుడు బేసిస్ నడుస్తున్నది ఒక సైద్ధాంతిక కాన్సెప్ట్, కూటమి వర్సెస్ వైసీపీ. అందులో వైసీపీ దెబ్బతింది. 2014లోనూ కూటమితో అన్నప్పుడు దెబ్బతింది, 2024లోనూ కూటమితో అన్నప్పుడు దెబ్బతింది, 2019లో కూటమి లేదు కాబట్టి గెలిచింది. ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. వ్యక్తుల పరమైనటువంటి అంశాలు అంటారు. లోపాలు ఓడినప్పుడు 100 చెప్తారు, గెలిచినప్పుడు ఏ కారణం మీద గెలిచినట్టు అప్పుడేమంటారు చంద్రబాబు నాయుడు అరాచకాల మీద అని చెప్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద అని చెప్తున్నారు. అప్పుడు అదంటారా? ఇప్పుడు పోనీ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ఇవన్నీ ఎవడి లెక్క వాళ్ళదే. మనం ఒకటి మనసులో అనుకుని దీని ప్రకారం ఇట్ అయిపోయి ఉంటదిలే అని అనుకోవడమే. ప్రాక్టికల్గా ఏంటంటే ఒక జట్టు కట్టినప్పుడు వచ్చే బలం అనేదాన్ని వీళ్ళు ఫేస్ చేయలేకపోయారు. జట్టు కట్టిన 2 సార్లు ఓడిపోయారు, ఇండివిజువల్గా ఉన్నప్పుడు గెలిచారు. ఇండివిజువల్ గతంలో కూడా ఏది 2014కి ముందు తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అప్పుడు ఇది 2009-14 మధ్యలో జరిగింది. అప్పుడు వైసీపీ డామినేట్ చేసింది, అందుకని జట్టు కట్టింది. జట్టు కట్టాక వైసీపీ ఓడిపోయింది 2014 ఎన్నికలు. 2019 ఎన్నికల్లో ఎవరికో దోవనాళ్ళు పోటీ చేశారు కాబట్టి గెలిచింది.